రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. అక్కడ తన పనిని నిలబెట్టుకోడు నియోజకవర్గాల్లో 10 చోట్ల స్థానంలో ఈ 2 చోట్ల మాత్రమే బీజేపీ గెలుపొందగలిగింది. బీహార్లో రూపాయి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిని ఓడించి హఠంగా గెలుపొందారు. ఇలా మొత్తంగా పోరాడుకుంటే విపక్ష కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శించే రాష్ట్రాలతో పాటుగా బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించే రాష్ట్రాలతో ఆ విపక్ష కూటమి నేతలు ముందంజ వేయగలిగారు. ఎక్కువ స్థానాలు గెలుపొందారు. మహానగరంలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగులను టార్గెట్ చేసి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మంచి జీతాలు ఇచ్చే పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామంటూ శిఖరోపం పెడుతున్నారు. వారిని నమ్మించేందుకు ఫేక్ కంపెనీలను సైతం సృష్టిస్తున్నారు. తీరా తమ చేతికి డబ్బులు లేక బోర్డు తిప్పేస్తున్నారు. సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. 2 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు తామే ట్రైనింగ్ ఇప్పించి మంచి జీతాలు వచ్చే సంస్థలో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని నమ్మించి నక్కేయడం వచ్చింది. ఇలా మొత్తం 1200 మంది వచ్చి 2 లక్షల చొప్పున 24 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే రోజులు గడుస్తున్న ఉద్యోగాలు ఇప్పించుకోవడంతో నిలదీసేందుకు ఆఫీసుకు తాళం వేసి ఉండడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరింత సమాచారం ప్రణీత అందిస్తారు. ప్రణీత, నిరుద్యోగుల టార్గెట్ గా జరుగుతున్న భారీ మోసాలకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే హైదరాబాద్ లో ఇటీవల కాలంలో ఈ తరహా ఫ్రాడ్ ఎక్కువవుతున్నాయి. బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ లక్షల్లో విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేసి తిరిగి వారికి కేవలం 2-3 నెలల వ్యవధి వరకు మాత్రమే జీతాలు చెల్లించి ఆ తర్వాత బోర్డు పెట్టేసినటువంటి సంస్థలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్స్ లో ఈ దగ్గర ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్ ని రెంట్కి తీసుకొని ఆ బిల్డింగ్ కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరు పెట్టేసి అక్కడికి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాల పేరుతో వారి నుండి 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వసూలు చేసి బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలు ఉన్నాయని వారిని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. తీరా సంస్థలకు వెళ్ళిన తర్వాత చిన్న చిన్న వర్క్స్ చెప్పి దాన్ని వాళ్ళు ఐటీ వర్క్స్గా క్రియేట్ చేసి వీరికి వీరు చెల్లించేటువంటి డబ్బులు అంటే 2 లక్షలు 3 లక్షలకి వీరు కేవలం ఒక 2-3 నెలల వరకు మాత్రమే డబ్బులు వాళ్ళకి జీతం రూపంలో చెల్లించి ఆ తర్వాత బోర్డు తెస్తున్నారు. ఏదైతే జూబ్లీహిల్స్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వీక్ ప్రైజ్ అనేటువంటి కంపెనీ స్థాపించారు. మొత్తం 1200 మంది బాధితుల దగ్గర నుండి అక్షరాల 2 లక్షలు 3 లక్షలు రూపాయలు వసూలు చేశారు. ఒక్కొక్క దగ్గర నుండి వసూలు చేసి దాదాపు 3 months కూడా గడవక ముందే మొత్తం కంపెనీ బోర్డు తిప్పేశారు. సో ఆ కంపెనీ సంస్థ నడుపుతున్నటువంటి CEO ఎవరైతే ఉన్నారో ఆ CEO నేను పలుమార్లు జీతం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తారు. అయితే CEO నుండి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఆ సంస్థను పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు ఒక ప్లాన్ చేశారు. ఇంటికి వెళ్ళి ఆ CEOని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. CEOని కిడ్నాప్ చేసి తన జీతాలు చెల్లించాల్సిందిగా చేశారు. సో ఈ ఘటనలో మొత్తం 8 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 యూట్యూబ్ ఛానల్స్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. నటీనటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న 5 యూట్యూబ్ ఛానల్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ టర్మినేట్ చేసింది. ఇది ప్రారంభం మాత్రమే అంటూ యూట్యూబర్లకు మా హెచ్చరికలు పంపింది. 2 రోజుల క్రితం సినిమా వాళ్ళపై అసభ్యంగా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్న ట్రోలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏమాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు. నటీనటులపై అసభ్యకర వీడియోలు మీమ్స్ చేస్తున్న వారి అకౌంట్లను 48 గంటల్లో డిలీట్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు విష్ణు. ఇప్పుడు ఆయన స్వయం యాక్షన్లోకి దిగారు. సినీ ఇండస్ట్రీపై ట్రోల్స్ చేస్తున్న పలు ఛానల్స్ ను యూట్యూబ్ సహకారంతో టర్మినేట్ చేయిస్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఇంకా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన ఫిర్యాదు చేశారు మంచు విష్ణు? ఇప్పటికైనా ఇలాంటి యూట్యూబర్స్ అలర్ట్ అయ్యారనుకోవచ్చా? ప్రస్తుతానికి ఒక 5 యూట్యూబ్ ఛానల్స్ని యూట్యూబ్తో సంప్రదించి మా అసోసియేషన్ ఆ ఛానల్స్ని టర్మినేట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఈ విధంగా టర్మినేట్ చేస్తాము. మేము ఇచ్చిన 45 గంటల్లో ఇవి ఎలాంటి వీడియోస్ని తొలగించకుండా సోషల్ మీడియాలో వ్యక్తుల సెలబ్రిటీల ప్రతిష్టలు భంగపరిచేలా యూట్యూబర్స్ అందరూ వ్యవహరిస్తున్నారు. ఆ యూట్యూబర్స్కి తగిన విధంగా శాస్త్ర చెప్పాలంటే ఈ సోషల్ మీడియాలో
యాక్టివ్గా ఉన్న ఈ యూట్యూబర్స్ అందరినీ టర్మినేట్ చేయాలని ఇండస్ట్రీ తరఫున మూవీ అసోసియేషన్ ప్రకటన కట్టుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని నిషేధించడానికి యూట్యూబ్తో సంప్రదించి వాటిని టర్మినేట్ చేసే విధంగా మూవీ అసోసియేషన్ ముందుకు కార్యాచరణ తీసుకెళ్ళింది. ఆ విధంగా కొద్దిగా సక్సెస్ అయింది. ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి యూట్యూబర్స్ని కట్టడి చేయాలి అంటే మాత్రం అసోసియేషన్ తరఫున ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఒక వ్యవస్థ గట్టిగా ఏర్పాటు చేసి దానికి మా సారథ్యంలో యూట్యూబర్స్ తోటి యూట్యూబ్ ఛానల్స్ తోటి మిగిలిన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వీటితో కూడా సంప్రదించి త్వరలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలని భంగపరిచేలా ఎలాంటి ఎలాంటి వీడియోలు లేకుండా ఎలాంటి ట్వీట్లు లేకుండా ఈ కార్యాచరణని ముందుకు తీసుకెళ్లే విధంగా విష్ణు వర్గం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. డ్రాయింగ్